నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వెంకటేశ్వర గారి నాయకత్వం జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై చంద్రబాబు నాయుడు గారు జై సుధీర్ రెడ్డి గారు జై మనోహర్ గారు జై నాగేంద్ర బాబు గారు నమస్కారం। ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి, బొజ్జల సుధీర్ రెడ్డి గారికి మరియు నాదెళ్ల మనోహర్ గారికి నేను ఆ జన్మ రుణపడి ఉంటాను। ఈ ఒక్క పదవిని నేను పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలా కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, అదేవిధంగా ఆయన నమ్మకాన్ని నేను ముందుకు గట్టిగా తీసుకెళ్తానని గట్టిగా చెప్తున్నాను। ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఆజన్మాంతం నిలబడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। దానికి మరియు చంద్రబాబు నాయుడు గారికి, సుధీర్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను కదా, మా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి మాత్రం మేము ఆజన్మాంతం రుణపడి ఉంటాం। నమస్కారం। ఈరోజు శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి ఆజన్మంతం నేను రుణపడి ఉంటాను। ఒక సిఐ చెంపదెబ్బ కొడితే నేనున్నాను అని శ్రీకాళహస్తికి వచ్చి ఆ కార్యకర్తకు అండగా నిలబడ్డమే కాదు, పదవి వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం ద్వారా ఆ కార్యకర్తకి అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు ఒక పదవి ఇవ్వడం అనేది ఆయనకి పాదాభివందనాలు చేస్తున్నాను। ఆయనకి పాదాభివందనాలు చేస్తున్నాను। ఏ కార్యకర్తకైనా కష్టం వస్తే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు। ఆ ఒక్క దీన్ని మనం తెలుసుకోవచ్చు। ఏ రోజుకైనా కూడా జనసేనలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఎంత జెన్యూన్ గా మేము పనిచేస్తున్నామంటే ఆయన చెప్పే మాకు మంచి వాక్యాలు, ప్రజలకి కష్టాలకి వస్తే ఫస్ట్ అక్కడ పోయి ఉండాలి, మీరు చెయ్యాలి, ఏ ఒక్క కష్టానికైనా గుర్తించాలి, ఆ ఒక్క సమస్యల్ని తీసుకొని ఆ పరిష్కరించక ముందుకు తీసుకువెళ్ళని మొన్న జరిగిన సభలో కూడా చెప్పారు। ఆయనకి ఏ ఒక్క చిన్న మచ్చ కూడా తెప్పించకుండా ఈ ఒక్క ఇచ్చిన పదవిని నేను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తానని ఎమ్మెల్యే గారితో ఆలయ అభివృద్ధి కోసం కష్టపడి నిలబడతానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను। కాళహస్తిలో వచ్చే భక్తులకి, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న భక్తులకి అందరికీ ఆలయంలో ఎటువంటి సమస్య లేకుండా నేను నా ఒక చైర్మన్ బాధ్యతని కరెక్ట్గా నిర్వహిస్తానని, అందరూ భక్తులందరూ హ్యాపీగా శ్రీకాళహస్తిలో ఆ యొక్క ఈశ్వరుని దర్శించుకొని హ్యాపీగా వెళ్ళేదానికి నా వంతు కృషి నేను చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను।